హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు గుడ్ న్యూస్. పెన్షన్ 7,500 కేంద్రం కీలక ప్రకటన, లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కొంతమందికి రీచ్ అవుతుంది. సుదీర్ఘకాలంగా ఈపీఎఫ్ఓ ఈపీఎస్ 95 స్కీమ్ పెన్షన్దారులకు డిమాండ్కు ఊరట కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల ఈపీఎఫ్ఓ 95కి పెన్షన్దారులకు డిమాండ్ పరిశీలించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ అందించారు. అంతేకాకుండా హయ్యర్ పెన్షన్ విషయంలో సానుకూలమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే హయ్యర్ పెన్షన్కు సంబంధించి సుప్రీంకోర్టు కూడా తీర్పు అందించిందని, దీనిపై ఈపీఎఫ్ఓ ఉద్యోగుల నుంచి ఆప్షన్స్ కోరింది. ఈ నేపథ్యంలో కనీస పెన్షన్ 7,500 రూపాయలు పెరుగుతుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.